హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. వైఎస్ షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉండి తన అన్న మీద కత్తి దూస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మిగతా ప్రతిపక్ష పార్టీల కన్నా కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు షర్మిల. అయితే షర్మిల చంద్రబాబు వదిలిన బాణం, చంద్రబాబు నాయుడు సూచనల మేరకే చంద్రబాబు నాయుడుకు స్టార్ క్యాంపెయినర్గా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉండి వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీని వెనక మొత్తము కథ, కథనము, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం చంద్రబాబు నాయుడు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ వచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శలకి మరింత ఆధారాలు కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించినట్లయింది. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి ముడుపులు అందించి కాంగ్రెస్ పార్టీ ద్వారాగా షర్మిలకి ముడుపులు ఇప్పించి షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందుకే వచ్చారు అనేటువంటి విధంగా కూడా కొన్ని ఆధారాలు బయటపడ్డటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆయుధం దొరికినట్లయింది. ఏమిటి అని అంటే ఎలక్టోరల్ బాండ్స్. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారాగా బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్, ఈయన బీజేపీ ఎంపీ, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడే సీఎం రమేష్ని బీజేపీలోకి పంపించారు అనేటువంటిది ప్రత్యర్థి పార్టీలు చేసేటువంటి ఆరోపణ. సరే, అలా బీజేపీలోకి వెళ్ళినటువంటి సీఎం రమేష్ బీజేపీలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహారాలు చేయటము, లేదంటే బీజేపీతో తెలుగుదేశం సంబంధించినటువంటి పొత్తులు, వ్యవహారము, ఇవన్నిటికి వ్యవహారాల్లో సహకరించడం, ఇది మంచిది. ఇది సాధారణంగా జరిగేటువంటి అంశమే. కానీ సీఎం రమేష్ బీజేపీ ఎంపీగా ఉండి తన కుటుంబ సభ్యులు నడిపేటువంటి రిత్విక్ ప్రాజెక్ట్స్ అనేటువంటి కంపెనీ, వాస్తవంగా సీఎం రమేష్ దాంట్లో గతంలో చైర్మన్గా కూడా ఉన్నట్టున్నారు. ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఇంకొక ఆదాయం వచ్చేటువంటి దేంట్లో ఉండకూడదు అనేటువంటిది ఉంది కాబట్టి బహుశా వాళ్ళ కుటుంబ సభ్యులు నడుపుతున్నట్టున్నారు. ఈ రిత్విక్ ప్రాజెక్ట్స్ ద్వారాగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 2023లో అంటే కర్ణాటక ఎన్నికలకు ముందు 30 కోట్ల రూపాయలు ఈ రిత్విక్ ప్రాజెక్ట్స్ ద్వారాగా ఆ కంపెనీ ద్వారాగా సీఎం రమేష్ అండ్ బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు వీళ్ళని. అలాగా ఇప్పుడు ఆయన మిగతా పార్టీలకి, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కూడా విరాళం ఇచ్చాడు, ఏది బీజేపీలో ఉండి. అలాగా మిగతా కొన్ని పార్టీలకి, అక్కడ జేడీఎస్కి, కర్ణాటకలో జేడీఎస్కి ఇచ్చాడు, అన్ని పార్టీలకి ఇచ్చాడు. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీకి అంటే రాజకీయ ప్రత్యర్థి బీజేపీకి, మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడయ్యా, ఏమిటి ఇది అని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్స్ వ్యవహారం బయటపడింది కదా, అసలు ఈ బయటపడితే అని అందరికీ తెలియదు, అసలు ఎవరు ఊహించినటువంటి అంశం. ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్స్ అనేది రహస్యం. ఎందుకంటే ఎవరు ఇచ్చారు అనేటువంటిది ఎక్కడా బయటపడదు. ఏ పార్టీకి ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేటువంటి విషయం కూడా ఎక్కడా బయటికి రాదు. వీటిని బయటికి వెల్లడించాల్సినటువంటి అవసరం లేదు అని గతంలో ఈ విధమైనటువంటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా వీళ్ళందరూ కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అందరూ చేశారు. సీఎం రమేష్ కూడా ఈ విషయం బయటపడిద్దని అనుకొని ఉండడం. ఈ 30 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం, కాంగ్రెస్ పార్టీలో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం కావటం, షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావటం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆవిడ రాజకీయాలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడే సీఎం రమేష్ ద్వారాగా ఈ డబ్బుల్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి షర్మిలని ఇక్కడికి రంగంలోకి దించారు అని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఆరోపణలు చేస్తుంది. సీఎం రమేష్కి ఇప్పటికి చంద్రబాబు నాయుడికి సంబంధాలు ఉన్నాయి. సీఎం రమేష్ ఒక రకంగా
ఆ, ఈయనకి చంద్రబాబు నాయుడికి బినామీగా వ్యవహరిస్తారు, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఆరోపణలు, ఏ వాస్తవం ఏందనేది తెలియదు. చంద్రబాబు నాయుడుతో సంబంధాల విషయం మాత్రము అందరికీ, వీళ్ళిద్దరి మధ్య ఆయన ఏ పార్టీలో ఉన్నా ఇద్దరికి సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది మాత్రము అందరికీ తెలిసినటువంటి విషయం, అది కాదనలేనటువంటి సత్యం. ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో కానీ వెనట్లో కానీ వీళ్ళందరూ సహకరించారు, తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా సహకరించారు అనేటువంటిది కూడా ఇవన్నీ కూడా చర్చలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలక్టరల్ బాండ్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీకి సీఎం రమేష్ ద్వారా విరాళాలు ఇవ్వటము, షర్మిల వ్యవహారము, ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో ఒక రకమైనటువంటి ఆయుధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొరికినట్లయింది. రెండవ అంశం ఏమిటి అని అంటే ఈ నెక్సెస్ అన్నమాట, చంద్రబాబు నాయుడికి సీఎం రమేష్కి ఉన్నటువంటి ఈ సంబంధాలు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. మరి సీఎం రమేష్ ఇప్పుడు అనకాపల్లి నుంచో లేదా ఎక్కడి నుంచో ఇంకో చోట నుంచి అనమాట, అనకాపల్లి ఆల్రెడీ తెలుగుదేశం ప్రకటించినట్టు, ఇప్పుడు సీఎం రమేష్ని ఎక్కడి నుంచో ఎంపీగా పోటీ చేస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటపడ్డాయి కాబట్టి మరి సీఎం రమేష్కి అసలు బీజేపీ మరి పొద్దున సీట్ ఇస్తుందో లేదు తెలియదు, మరి ఏం జరుగుతుంది అనేటువంటిది. ఒక రకంగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షర్మిల మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు షర్మిలకు ఉండేటువంటి రహస్య బంధానికి సంబంధించినటువంటి అంశాల మీద ఒక ఆయుధం దొరికినట్లు అయింది.